బండ్రెడ్డి పక్కనుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాక్కోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా మన ఊరు వచ్చేస్తా. నీ సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడిని ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్సాండా. బండరెడ్డి మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్య బాబోయ్!